హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను రవ్వ లడ్డు చేసి చూపిస్తున్నానండి. ఈ రవ్వ లడ్డు గట్టిగా కాకుండా చాలా స్మూతీగా, చాలా టేస్టీగా ఉండేలా చేసి చూపిస్తాను. మన ఇంట్లో ఈజీగా చేసుకునే స్వీట్ ఏదైనా ఉంది అంటే అది రవ్వ లడ్డు మాత్రమే కదా. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. అది చాలా టేస్టీగా, చాలా స్మూత్గా ఎలా చేయాలో ప్రిపరేషన్ చూద్దామా మరి? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలో 1/2 కప్ నెయ్యి యాడ్ చేసుకోండి. దానిలోకి కొద్దిగా జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి. జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కాస్త వేగాక దీనిలోకి నేను కిస్మిస్ని తీసుకున్నాను. కిస్మిస్లు కూడా లైట్గా ఫ్రై అవనివ్వండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు 1 కప్పు గోధుమ రవ్వను తీసుకున్నాను. ఈ నెయ్యిలో ఈ గోధుమ రవ్వ మొత్తం కలిసి ఫ్రై అవ్వాలి. ఎలా అంటే చాలా టేస్టీగా రవ్వ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. అదే మంటను మీరు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. కాస్త వేగాక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. నూకతో పాటు ఈ కొబ్బరి పొడిని కూడా ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి. చూడండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇలా వస్తున్నప్పుడు మనకి నూక స్మెల్ చాలా బాగుంటుందండి. జీడిపప్పు లైట్గా వేగితే ఎంత మంచి స్మెల్ వస్తుందో అలా వస్తుంది. ఈ నెయ్యి మొత్తం నూక పీల్చుకొని ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని దానిలోకి నేను 1/2 కప్ పంచదారని తీసుకున్నాను. షుగర్ మీకు నచ్చినంత తీసుకోండి, మీ టేస్ట్ని బట్టి. 1 కప్పుకి 1/2 కప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా టేస్టీగా ఉండాలంటే కొద్దిగా తీసుకోండి. దానిలోకి 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా పంచదార కరుగుతూ ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకుని దీనిని కూడా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పంచదార మొత్తం బాగా కరిగే వరకు మరగనివ్వాలి. చూడండి, అలా కలుపుకుంటూ దీన్ని కాస్త మరగనివ్వండి. పంచదార మొత్తం కరిగిపోయి మనకి లైట్గా పాకం వస్తే సరిపోతుంది. దీనిలోకి కొద్దిగా యాలకుల పొడి యాడ్ చేసుకోండి. ఏ స్వీట్లోకైనా యాలకుల పొడి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు పాకం మనకి అలా 2 ఫింగర్స్ మధ్యలో పట్టుకుంటే థిక్గా అనిపిస్తే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా నూకని, ఈ పంచదార పాకాన్ని అంతా ఈ నూకలోకి యాడ్ చేయండి. ఇలా కలుపుకుంటూ నూక మొత్తానికి ఈ పంచదార పాకం కలిసే విధంగా కలుపుకుంటూ వేసుకోండి. కాస్త గోరువెచ్చని అయ్యే వరకు దాన్ని అలా వదిలేసేయండి. కాస్త చల్లారుతుంది. గోరువెచ్చగా అయిన తర్వాత కాస్త అటు ఇటు కలుపుకొని చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకోండి. ఈ పంచదార పాకం బాగా పీల్చుకుని రవ్వ స్మూతీగా అవుతుందండి. ఇది మాత్రం అస్సలు గట్టుపడదు. మీకు కాస్త నొక్కడానికి ఇబ్బందిగా అనిపిస్తే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని ఇలా ఉండలు చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ లడ్డు రెడీ అయింది. ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ ఉండలు మనకి 10 to 15 రోజులు నిల్వ ఉంటాయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.